శ్రీమాత్రే నమః. ఇంట్లోకి ఐశ్వర్యం రావడానికి ఒక చక్కటి పరిహారం చెప్తున్నాను వినండి. ఒక డబ్బాలోకి కొద్దిగా నల్ల నువ్వులు తీసుకోండి, మంచివి తీసుకుని దాంట్లో 2 కర్పూరం బిళ్ళలు వేయండి, పాడైపోకుండా. చక్కగా దానికి మూత బిగించేసేయండి. దీన్ని ఈ డబ్బాని మూత గట్టిగా పెట్టేశాక గాలి తగలకుండా దేవుడి గదిలో పెట్టుకుని ప్రతిరోజు మిగతా దేవుళ్ళతో పాటు ఈ డబ్బాకు కూడా ఒక పుష్పం పెట్టి అగరవత్తు చూపిస్తూ ఉండండి. తిలాపాప హరాన్నిత్యం విష్ణోర్దేహ సముద్భవ అంటారు. అంటే విష్ణుమూర్తి యొక్క శరీరం నుంచి ఉద్భవించాయి ఈ నువ్వులు. అందుకని లక్ష్మీదేవికి నువ్వులంటే చాలా ఇష్టం. ఎక్కడ నువ్వులు ఉన్నాయో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది అని అర్థం. కాబట్టి ఈ నువ్వులు కొంతకాలానికి ఒక 2-3 నెలలకి చుట్టబట్టినట్టుగా అయిపోతాయి, పాడైపోయినట్టు. అప్పుడు మొక్కల్లో పోసేయండి, డబ్బా కడిగేసేయండి, శుభ్రంగా తడి లేకుండా ఎండబెట్టేయండి. మళ్ళీ కొత్త నువ్వులు వేసి 2 కర్పూరం బిళ్ళలు వేసి మూత బిగించి మళ్ళీ దేవుడి గదిలో పెట్టేసుకోండి.